కెరీర్ విషయంలో కేర్ఫుల్గా లేకుండా తప్పటడుగులు వేస్తే మాత్రం లైఫ్ ముగిసినట్టే. అసలు ఈ మాట చెప్పడానికి కారణం కొందరు హీరోయిన్స్. అవును, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు మొహం చాటే స్థితికి వచ్చారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడే సైడ్ బిజినెస్ గా వ్యభిచారం చేస్తూ మీడియా కంటికి చెక్కి పరువు గంగలో కలుపుకున్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు? ఎందుకు వ్యభిచారంలోకి దిగారు? అసలు ఎలా పట్టుబడ్డారు? చివరికి వారికి మిగిలిందేంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శ్వేతా బసు ప్రసాద్ కెరియర్ మొదట్లో చాలా అమాయకమైన ఫేస్తో కొత్త బంగారు లోకం మూవీతో అందరినీ ఆకట్టుకున్న శ్వేతా బసు ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మూవీతో వచ్చిన క్రేజ్తో ఆ తర్వాత వచ్చిన స్టోరీస్కి సైన్ చేసి నటించింది. కానీ అవేమీ సక్సెస్ సాధించకపోవడంతో, ఆఫర్స్ కూడా రాకపోవడంతో ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. ఇక చేసేదేం లేక ఓ తెలుగు మూవీ మేనేజర్ సహాయంతో వ్యభిచారంలో దిగింది. అలా ఓసారి ఒక హోటల్లో నెల రోజులుగా ఉంటూ అక్కడికి బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్ని పిలుచుకునేది. దీంతో అనుమానం వచ్చిన హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఈమెతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత 3 నెలలు జైల్లో నుండి బయటికి వచ్చిన శ్వేత తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి హిందీ సీరియల్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే 2018లో రోహిత్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ను పెళ్లి చేసుకోగా 8 నెలలకి విడాకులు తీసుకుంది. వినీత అంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలో సెకండ్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేయచ్చు. అయితే ఈ మూవీ తర్వాత వినీతాకి పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో కన్న తల్లే డబ్బు కోసం ఈమెను వ్యభిచారంలోకి దింపి పొలిటికల్ లీడర్స్ దగ్గరికి పంపుతూ ఉండేది. అంతేకాకుండా ఒక దగ్గర గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకొని అక్కడ వ్యాపారాన్ని నడిపించింది. అంతేకాకుండా కొందరు హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకి డబ్బు ఆశ చూపించి వారిని కూడా ఇందులోకి దింపి బాగా వ్యాపారం చేస్తూ ఉండగా ఓసారి ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వినీత చేస్తున్న ఈ వ్యాపారం గురించి పోలీసులకి చెప్పడంతో వెంటనే పోలీసులు వినీత్తో పాటు ఆమె తల్లిని, అలాగే 3 పొలిటికల్ లీడర్స్ ని అరెస్ట్ చేశారు. అయితే ఆమెకి ఉన్న పలుకుబడితో మరుసటి రోజే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఇదే బిజినెస్ చేసి మరో 5 సార్లు దొరికింది. కానీ ఇవన్నీ మామూలే అని లైట్ తీసుకుంది. భువనేశ్వరి నటి భువనేశ్వరిని మూవీస్లో చూస్తే కుర్రాళ్ళు తెగ టెంప్ట్ అయ్యేవారు. కారణం ఆమె చేసే సీన్స్, లుక్స్ అలా ఉండేవి. రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది హాట్ బ్యూటీ. అయితే భువనేశ్వరి హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఛాన్సులు ఇస్తామని చెప్పి లైంగికంగా వాడుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆమె కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ వ్యభిచారిణిగా మారింది. అలా కొన్ని రోజులకి మూవీ మేనేజర్ గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పైగా అతడే ఆమె దగ్గరికి కస్టమర్స్ని తీసుకొస్తూ ఉండేవాడు. అయితే ఈమె ఇంటికి రాత్రి పగలని తేడా లేకుండా తరచూ కార్లు వస్తూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఈమె గురించి చెప్పారు. దీంతో పోలీసులు భువనేశ్వరిని ఒక పొలిటికల్ లీడర్తో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పట్లో ఇండస్ట్రీలో భువనేశ్వరి పేరు బాగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఈమె కోర్టులో వ్యభిచారం చేస్తున్న మరికొంతమంది హీరోయిన్స్ పేర్లు కూడా చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత కూడా భువనేశ్వరి ఒక 8 సార్లు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా అవన్నీ బిజినెస్లో కామన్ అని లైట్ తీసుకుంది. కిన్నెర హీరోయిన్ కిన్నెర ఈ తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ ముందు తరాల వారికి మాత్రం ఈమె బాగా పరిచయం. బాబాయ్ హోటల్, చెట్టు కింద ప్లీడర్ వంటి మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో సీరియల్స్లో అడుగుపెట్టింది. అయితే కొత్తగా వచ్చే హీరోయిన్స్కి డబ్బు ఆశ చూపించి రాజకీయవేత్తల దగ్గరికి వ్యభిచారానికి పంపిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండేది. అయితే ఒకసారి ఈమె దగ్గరనే చేసే ఒక అమ్మాయి ఈమె టార్చర్ను భరించలేక పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఈమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఒక శాటిలైట్ ఛానల్కి స్ట్రింగ్ ఆపరేషన్ చేయమని చెప్పడంతో ఆ ఛానల్ వాళ్ళు ఒక రిపోర్టర్ అమ్మాయిని ఆర్టిస్ట్గా కిన్నెర దగ్గరికి పంపించడంతో కిన్నెర ఆ సమయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికింది. కిన్నెరతో పాటు ఆమె భర్త కూడా ఈ బిజినెస్లో భాగమని తెలిసింది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత వీరికున్న పలుకుబడి ద్వారా వెంటనే బెయిల్ ద్వారా బయటకొచ్చారు. రంజిత హీరోయిన్ రంజిత పేరు కొన్నాళ్ల కిందటి ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్గా మారింది. కెరీర్ మొదట్లో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకోగా ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో రాకేష్ అనే ఆర్మీ మేనేజర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. ఇక పిల్లలు పుట్టకపోవడంతో తన అక్క సలహా మేరకి నిత్యానంద దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో ఆమెకి నిత్యానందతో మంచి పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారడంతో అప్పటి నుంచి తన భర్తను వదిలేసి నిత్యానందతోనే ఉండేది.
అలా కొన్ని రోజులకు వీరిద్దరికి సంబంధించిన ఒక వీడియో లీక్ అవడంతో వెంటనే తన భర్త రంజిత వ్యభిచారం చేస్తుందని పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బయటికి వచ్చిన రంజిత భర్తకు విడాకులిచ్చి నిత్యానంద దగ్గర సెటిల్ అయింది. దివ్యశ్రీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి దివ్యశ్రీ చిన్న చిన్న మూవీస్లో చేయటంతో ఆ తర్వాత ఈమెకి అంతగా అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవడంతో వ్యభిచార రంగంలోకి దిగింది. అలా ఓసారి గుంటూరులో ఒక హోటల్లో నెల రోజులుండి ఈ వ్యాపారం చేస్తూ ఉండడంతో వెంటనే హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకి విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు దివ్యశ్రీని ఓ కస్టమర్తో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైల్లో వేశారు. సుమనా కుమారి భోజ్పురికి చెందిన నటి అయిన ఈమె తెలుగు ప్రేక్షకులకి లైలా మజ్ను సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని మూవీస్లలో చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన అమ్మాయిలకి డబ్బాస్ చూపించి వారిని వ్యభిచారం పేరుతో రాజకీయ నాయకుల దగ్గరికి పంపిస్తూ ఉండేది. అలా ఓసారి ముంబైలో ఓ హోటల్లో 3 మోడల్స్తో పాటు ఇతర హీరోయిన్స్ని పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉండగా ఓసారి ఆ హోటల్లో పోలీసులు రైడ్ చేయడంతో వెంటనే సుమనా కుమారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. క్యారోలిన్ మరియన్ ముంబైకి చెందిన మోడల్ అయిన ఈమె చెన్నైలో సెటిల్ అయ్యి ఒక 2-3 మూవీస్లో చేసినప్పటికీ అవి విడుదల కాకపోవడంతో ఆ తర్వాత మోడల్గా కొన్ని జ్యువెలరీ యాడ్స్లు చేసింది. అయితే ఈమె తల్లికి మొదటి భర్తతో విడాకులు అవడంతో రెండో పెళ్లి చేసుకోగా క్యారోలిన్ కూడా వీరి దగ్గరే పెరుగుతూ వచ్చింది. అయితే మోడలింగ్ ద్వారా ఈమెకి అంత డబ్బు రాకపోవడంతో ఈమె సవత్ తండ్రితో పాటు తల్లి ఈమెను వ్యభిచారంలోకి దింపారు. ఇక ఇంటి చుట్టుపక్కల వారు వీరిపై అనుమానం వచ్చి పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఈ 3 అరెస్ట్ చేసి జైల్లో వేశారు. సంగీత బాలన్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి సంగీత బాలన్ ఈమె పలు సీరియల్స్లో చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆర్థికంగా కూడా బాగానే సెటిల్ అయింది. కానీ డబ్బు మీద మరింత ఆశ ఉండడంతో అప్కమింగ్ ఆర్టిస్టులకి డబ్బు మీద బాగా ఆశ చూపించి వారితో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించేది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు. శ్రావణి తెలుగులో హిమబిందు, లయ వంటి సీరియల్స్లో నటించి కొంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే సైడ్ బిజినెస్ లాగా మాదాపూర్లో తన ఫ్లాట్లోనే వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసింది. దీంతో పక్క ఫ్లాట్ వాళ్ళకి ఈమె చేస్తున్న వ్యాపారం గురించి తెలియడంతో వెంటనే పోలీసులకి చెప్పారు. ఇక పోలీసులు వెంటనే ఈమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆయుష్ హన్సారీ రాజస్థాన్కి చెందిన మోడల్ అయిన ఆయుష్ ముంబైకి వచ్చి మోడలింగ్లో, యాక్టింగ్లో బాగా ట్రై చేసింది. దీంతో ఈమెకి ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ బాగా సంపాదిస్తూ ఉండేది. దీంతో ఓసారి ఆ హోటల్లో రైడ్ చేసినప్పుడు ఆయుష్ ఒక కస్టమర్తో రెడ్ హ్యాండెడ్గా దొరికింది. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. కానీ బయటపడకుండా వాటిని సీక్రెట్గా నడిపిస్తున్నారు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.